ఓట్లు వేయమని చెప్పండి. నేను హిందువుల వాస్తవ పరిస్థితి చెప్తున్నా. మీకు బాధ ఏమున్నదంటే బీజేపీ హిందువులను ఎందుకు మంగళసూత్రాలు చెప్పి ఓట్లు అడుగుతాడండి ఓ ప్రధానమంత్రి. మరి వార్డు మెంబర్ కూడా అడగాడు. వార్డు మెంబర్ అడుగుతాడు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఏమడుగుతుంది? మీ ఇంటికి మంచి ఓట్లు అడుగుతాడు. మంగళసూత్రాలు వాళ్ళకి ఇస్తారని అడుగుతారండి ఎవరన్నా? మంగళసూత్రాల ముచ్చట. అశోక్ గారు ప్రపంచంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా అక్కడ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో వాళ్ళు చేయబోయేటటువంటి అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ ఇంత దుర్మార్గంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు అడగడం అనేది ఒకసారి అశోక్ గారు జర్మనీలో హిట్లర్ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ముసోలిని అక్కడ ఉన్నటువంటి తన ఇటలీ లోపల వాళ్ళ రోమ్ నగరం యొక్క సాంప్రదాయాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ చరిత్ర ఏమైందో అదే చరిత్ర నరేంద్ర మోడీకి కాబోతున్నది. అతి త్వరలోనే మీ కళ్ళ ముందే చూస్తారు. తప్పనిసరిగా ఈ దేశ ప్రజలు